కొందాం. ప్రభునందు ప్రియులరా, సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె సంసోను కూడా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన కూడా దేవుని చేత ప్రత్యేకింపబడి దేవదూత చేత తన తల్లిదండ్రులు దర్శించబడి ఒక వరముగా దేవుని కొరకు ఇవ్వబడినటువంటి ఒక చక్కనైనటువంటి పాత్ర. సంసోను యొక్క గడిచిన వారంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవితాన్ని మనం చూసాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవాలయములో ధూపం వేయటానికి వెళ్ళేటప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, అతని పేరు యోహాను అని పెట్టు, అతడు చీకటిలో ఉన్నటువంటి వారి అనేకులని వెలుగులోనికి నడిపిస్తాడని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే సంసోనుని గురించి కూడా మరి గొడ్రాలుగా ఉంటున్నటువంటి మరి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ యొక్క వ్యక్తికి దేవదూత ప్రత్యక్షమై మాట్లాడి సంసోను గురించి చెప్తుంది. 13వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. మనోహ అని ఒకడుండెను, అతడు భార్య గొడ్రాలై కానుపు లేకయే ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండుము, ద్రాక్షరసమైనను మద్యమనే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూస్తే యోహాను భక్తుడి గురించి కూడా లోకాసు వార్తలు మనం గడిచిన వారంలో చదివాం. 1వ అధ్యాయంలో 17వ వాక్యంలో ఉంది కదా. మరియు యోహాను గురించి చెప్తా ఉన్నాడు అక్కడ, అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు త్రిప్పును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఆయత్తు పడుతున్నటువంటి దేవుని పిల్లలను సిద్ధపరచటానికి దేవుడు జకర్యాను ఎలిజబెత్తును ప్రేమించి బాప్తిస్మం ఇచ్చు యోహాను అనబడినటువంటి ఒక బిడ్డని దేవుడు బహుమతిగా ఇస్తాడు. ఆ బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆ పిలుపు బాప్తిస్మం ఇచ్చి యోహాను పట్ల ఉంది. ఆయన తన పనిని కొద్ది కాలంలోనే నెరవేర్చగలిగాడు. ఆయన తన జీవితాన్ని ఒక సామాన్యమైనటువంటి రీతిగా, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆయన జీవించి తన పరిశుద్ధతను కాపాడుకొని తన వైరాగ్య జీవితము ద్వారా ఆయన మండుచు ప్రకాశించుచున్నటువంటి ద్వీపముగా పేరు పొందుకోగలిగాడు. ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు, ఆయన మండుచు ప్రకాశించుచున్నటువంటి ద్వీపమని. అలాగే పాత నిబంధనలో చూస్తే సంసోను అనబడినటువంటి ఈ వ్యక్తి కూడా దేవుని ద్వారా కలగబడినటువంటి, లేదంటే దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి ఒక సాధనం. గొడ్రాలుగా ఉన్నటువంటి మనోహ తన భార్యను దేవుడు ప్రేమించి వారికి ఒక చక్కనైనటువంటి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి ఆ బిడ్డ గురించి దేవుడు ముందుకుండానే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ బిడ్డకి నువ్వేం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. మద్యమైనను ద్రాక్షరసమైనను నీవు త్రాగకూడదు. ఆ బిడ్డ కూడా నువ్వేం చేయాలి? అపవిత్రమైన దేనిని కూడా తినకూడదు. నువ్వు గర్భవతివే కుమారునికి అంటావు, ఆ బిడ్డ తల మీదకి మంగళ కత్తి వేయకూడదు.
ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, మంగళ కత్తె వేయబడకూడదు. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా సృజింపబడినటువంటి వాడు, లేదంటే ప్రత్యేకించబడి దేవుని పిల్లలను శత్రువుల చేతిలో నుండి విడిపించటానికి వచ్చినటువంటి ఒక మహాసూరుడు. ఒక మాటలో చెప్పాలంటే వరపుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని అనుగ్రహము ద్వారా, దేవుని సంకల్పము ద్వారా, దేవుని పిల్లలను రక్షించుట కొరకై, దేవుని పిల్లలను ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి విడిపించుట కొరకై దేవుడు ఏం చేశాడు? సంసోను అనబడినటువంటి ఒక వ్యక్తిని పుట్టించాడు. ఈరోజు మన సమస్యలు ఉన్నాయి, మన ఇబ్బందులు ఉన్నాయి, మన ఇరుకులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే, ఇశ్రాయేలు వారికి కలిగినటువంటి బాధలను బట్టి దేవునికి వారు మొర్రపెట్టినప్పుడు, దేవుని దగ్గర వారు ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మందను మేపుకుంటున్నటువంటి మోషేను దేవుడు పిలిచి అనేక లక్షల మంది ప్రజలను దేవుణ్ణి ఆరాధించటానికి తీసుకొని వెళ్ళటానికి, తన ప్రజలను విమోచించటానికి, తన ప్రజలను విడిపించటానికి దేవుడు ఏం చేశాడు? మోషేను ఎన్నుకున్నాడు, మోషేను ప్రత్యేకపరుచుకున్నాడు. తన ప్రజలను విడిపించుకొని అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వారిని దాటింపజేసి కానానుకి నడిపించటానికి మోషే అనే ఒక సాధనాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మనకు కలిగినటువంటి పరిస్థితుల నుండి విడిపించటానికి, మనం పడినటువంటి గుంటలో నుండి లేవనెత్తటానికి, మనలను కలవరపరుస్తున్నటువంటి ఆ శోధనలో నుండి, ఆ బాధల్లో నుండి మనలను తప్పించటానికి దేవుడు ఎక్కడి నుండో ఏదో ఒక రీతిగా ఏదో ఒక సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆయన సహాయం చేయక మానడు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు. ఇందులో మనం చదువుకున్నాం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, మనకి సహాయం లేదు, కనిపించదు. భౌతికంగా చూస్తే కొన్నిసార్లు మనకి ఎటు చూసినా సరే, అయ్యో నాకు సహాయం దొరకటం లేదే, నేను ఎలాగ ఈ పరిస్థితి నుంచి విడుదల పొందగలను అనుకున్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఏ రీతిగా, ఏ దిక్కు నుండి మనకు సహాయం కలుగుతుందో మనకు తెలియదు. కానీ ఆయనను ఆశ్రయించినటువంటి వారికి తప్పక సహాయము చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే మోషే నాయకత్వం తర్వాత దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఆ దినముల్లో, ఆ తరము వారిలో మోషే లాంటి ఒక సమర్పణతో, నమ్మకత్వము కలిగి, ఆత్మపూర్ణుడైనటువంటి యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకొని, మోషే విడిచి వెళ్ళినటువంటి ఆ మందనంతటిని, లేదంటే తన ప్రజలందరినీ కూడా కానానుకు నడిపించటానికి దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ తరువాత అటువంటి నమ్మకమైనటువంటి పనివారు, లేదంటే మందను నడిపించటానికి, లేదంటే తన పిల్లలను నడిపించటానికి, పరిపాలించటానికి, వారిని ఒక క్రమమైనటువంటి మార్గంలో నిలపటానికి అటువంటి వారు ఎవరు కూడా నమ్మకస్తులు దొరకలేదు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు న్యాయాధిపతులు రావాల్సి వచ్చింది. అప్పుడు జనులు కట్టు లేక తిరుగుతూ, నాయకుడు లేక నశించిపోతూ, వారి ఇచ్చ వచ్చినట్టుగా అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి వ్యవహారాల్లో, లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో వారు చిక్కుకుపోయి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవుణ్ణి బాధిస్తూ, దేవునికి వారు విరోధంగా లేచినటువంటి పరిస్థితిని బట్టి వారు ఫిలిస్తీన్ల చేతికి అనేక సార్లు అప్పగించబడ్డారు. శత్రువుల చేతిలో వారు అప్పగించబడి నానా యాతనలు పడతా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ప్రేమమయుడు గనుక, దేవుడు జాలి కలిగినటువంటి దేవుడై ఉన్నారు గనుక, ఆయన తన పిల్లలను ఆ స్థితి నుండి, ఆ పరిస్థితి నుంచి, శత్రువుల చేతిలో నుండి విడిపించటానికి సంసోను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంసోను ప్రత్యేకింపబడిన వాడు. సంసోను దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు.
దేవుని కొరకు నిలిచినటువంటి వాడు, దేవుని పనిని చేయగలిగినటువంటి వాడు, దేవుని యొక్క ప్రజలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యేసయ్య వెలుగులోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని కలిగిన వాడిగా ఉండాలి. సంసోను నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉండమన్నాడంటే ఆ వ్యక్తి యొక్క తల మీదకి మంగళ కత్తి రాకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, పురుషుల తల వెంట్రుకలను పెంచుకొనుట వారికి అవమానమని. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పురుషుడైతే ఆరో వచనం చూడండి. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల పద్నాలుగో వచనం చదువుదాం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పురుషుడు తల వెంట్రుకలను పెంచుకున్నట అతనికి అవమానమని భక్తులైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి దేవుని కొరకు నిందలైన, అవమానములైన, శ్రమలైన, ఇబ్బందులైన, ఇరుకులైన భరించేవాడిగా ఉండాలి. యేసుప్రభు వారు చెప్పారు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులవుతారు. దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు, దేవుని కొరకు ఒక సాధనముగా వాడబడుతున్నటువంటి వారు అవమానాలు పొందుతారు, నిందలు పొందుతారు. ఈ నిందలు నాకెందుకు, ఈ అవమానాలు నాకెందుకు అంటే కుదరదు. వాటిని భరించటానికి దేవుడు మనల్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని మనం భరించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటా ఉంది కదా, వాక్యం ఏమని చెప్తుంది, అతను తల మీద మంగళ కత్తి వేయకూడదు, గర్భమునది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడిగా నాజీరు చేయబడినటువంటి వాడు ఉండాలి. అందరితో కలిసిపోకూడదు, ఇహలోక మాలిన్యమును అంటించుకోకూడదు, అందరి వలె ప్రవర్తించకూడదు, అందరి వలె నడవకూడదు. నడవటం అంటే ఒక క్రమమైన మార్గంలో నడవాలి తప్ప లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడవటానికి వీలు లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం చదివితే దేవుని చిత్తాన్ని నెరవేర్చు దినము వరకు కూడా ఆయన అరణ్యములో నివసించుచుండేనని దేవుని యొక్క వాక్యం చెప్పింది కదా. అరణ్యం అంటే అది ఎక్కడ ఉంటుంది? ప్రజల మధ్యన ఉండదు, ప్రజలందరికీ ఊరంతటికి కూడా వెలుపటగా దూరముగా ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఎవరితో సంబంధం ఉండదు, తన్ను తాను కాపాడుకుంటూ సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటూ భక్తులైనటువంటి యోహాను ఏ రీతిగా అయితే ఒక ప్రత్యేక పరుచుకొని జీవించాడో అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని నాజీరు కలిగినటువంటి వారు ఉండాలి. వారు ఆ దేవునికి ప్రతిష్ఠితులు, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వారు కనుక ఇటువంటి సంసోనుని దేవుడు మనోహాను తన భార్యను ప్రేమించి సంసోను దేవుడు అప్పగించాడు. బిడ్డగా గర్భమును పుట్టింది. తర్వాత సంసోను పుట్టాడు, పెరిగాడు. ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు చూడండి 24 వచనం ఉంటుంది, 13:24లో న్యాయాధిపతులు 13:24-25
ఆ, స్త్రీ కుమారునికని సంసోను అని పేరు పెట్టెను. ఆ, ఆ. మరియు యెహోవా ఆత్మ జోరియాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోను దగ్గర పరిపాలించుచున్నటువంటి, అది వరకే పరిపాలించుచున్నటువంటి న్యాయాధిపతుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఏదో ఒక రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కానీ సంసోను దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. సంసోను దగ్గర ఏముందంటే దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈరోజు మన దగ్గర శత్రువుతో యుద్ధము చేయటానికి కానీ, శత్రువు చేతిలో శత్రువు యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి అనేక మంది దేవుని పిల్లలను విడిపించి దేవుని యొక్క వెలుగులోనికి నడిపించుకొని వెళ్ళటానికి మన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. కానీ మనము దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడితే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే బంధించబడిన వారిని విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ సంసోను దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడుతూ బలాఢ్యుడిగా ఉంటూ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి దినాలవి. అటువంటి సందర్భంలో ఒకానొక దినమందు చూడండి, 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 14వ అధ్యాయం 1వ వచనం నుండి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి శత్రువులను, ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ప్రత్యేకించబడి దేవునికి నాజీరు చేయబడి ఒక సాధనముగా ఏర్పాటు చేయబడినటువంటి సంసోను ఎవరితో అయితే సహవాసం చేయకూడదో, ఎవరితో అయితే పొత్తు పెట్టుకోకూడదో, ఎవరితోనైతే కలిసి ఉండకూడదో వారితోనే ఆయన పొత్తు పెట్టుకున్నాడు. తిమ్నాతుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ వాక్యం చెప్తుంది, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిస్తీన్లు అంటే ఎవరు? అప్పటికే దేవుని పిల్లలకి శత్రువులు. ఇక్కడ మనం 13వ అధ్యాయం 1వ వాక్యాలు చదివితే, ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఇక్కడ 5వ వచనంలో కూడా మనం చదువుకున్నాం కదా, నా దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సంసోను దేని కొరకు సృజింపబడ్డాడు? దేని కొరకు ప్రత్యేకించబడ్డాడు? దేని కొరకు దేవునికి నాజీరు చేయబడ్డాడంటే శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను విడిపించటానికి. అంటే ఇప్పుడు శత్రువుతో మనకి సంబంధం ఉండాలా? దేవుని ఎరగని వాడు, దేవునికి విరోధి అయినటువంటి వాడు, దేవుని పిల్లలకు శత్రువైనటువంటి వాడితో సహవాసం చేస్తే, బంధాలు పెట్టుకుంటే అది దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. ఇక్కడ సంసోను ఏం చేశాడు? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించటానికి వెళ్తున్నటువంటి దేవుని ఆత్మచేత రేపబడుతూ శూర కార్యాలు జరిగిస్తూ ఫిలిస్తీన్ల ఎదుట బలాఢ్యుడిగా పేరు పొందినటువంటి సంసోను ఎవరితోనైతే పొత్తు పెట్టుకోకూడదో వారితో పొత్తు పెట్టుకున్నాడంట. శత్రువులతో మనకేంటి పని? దేవునికి విరోధులైనటువంటి వారితో మనకేంటి పని? దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయటం మనకి సంతోషమా? అక్కడ ఎవరినైతే చేయొద్దు అన్నాడో అక్కడ ఏమన్నాడు? ఫిలిస్తీన్లో ఒకతిని చూచెను. అక్కడ ఏమన్నాడు? తర్వాత చదవండి.
3వ వచనంలో, నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని తల్లిదండ్రులు అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలు అన్యులతో పొత్తు పెట్టుకోకూడదు. దేవుని పిల్లలు వారితో పొత్తు పెట్టుకోకూడదంటే మాట్లాడొద్దని కాదు, వారి దగ్గరికి వెళ్ళి సహవాసం చేయొద్దని కాదు. వారితో మాట్లాడు, వారితో కలిస్తే నువ్వు తప్పేం లేదు, కానీ నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకో. చాలామంది ఈనాటి కాలపు క్రైస్తవులకు కూడా వివాహాల విషయంలోనే కావచ్చు, వేరే వేరే తదితర విషయాల్లోనే కావచ్చు, చాలామంది ఇచ్చే సలహాలు కూడా వేరేగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ పెళ్ళి అవటం లేదు, కొన్ని హిందువుడైతే ఏమున్నది, ఒక అన్యుడైతే ఏమున్నది, పర్లేదు ఇచ్చి చేసేయండి. దానివల్ల శాపం వస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి, మనకు తెలిసిన మాటే కానీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏంటి సంబంధం? వెలుగుకి చీకటికి ఏంటి పొత్తు? క్రీస్తునకు బెలియాజులకు ఏంటి పొత్తు? ఏంటి సంబంధం? ఒక విశ్వాసికి పాలెక్కడది? చాలు, దేవునికి స్తోత్రం కలుగునిగా. ఈ వ్యత్యాసాలు ప్రతి క్రైస్తవుడు కూడా తప్పక ఇది మనస్కరించాలి. జరగటం లేదని చెప్పి, జరగకపోతే క్రీస్తు కొరకు నిలవబడి ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన నడవమన్నటువంటి రీతిలో నడిస్తే, ఆయన ఏదో ఒక చిత్తం, ఏదో ఒక పర్పస్ లేకుండా మనల్ని భూమి మీద పుట్టించడు. తప్పకుండా ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏదో ఒక సమయంలో ఆయన నిర్ణయించినటువంటి కాలంలో, గడిచిన వారంలో మనం ఎలిజబెత్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన చెప్పినటువంటి ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు నీ జీవితంలో ఒక కార్యము చేస్తానని ఒక మాట చెప్పాడంటే ఆ మాటను ఆయన నిరర్ధకము చేయడు. తప్పక నీ జీవితంలో ఆ మాటను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. అయితే ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడినంత వరకు కూడా నువ్వు కనిపెట్టాలి, వేచి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. జరగటం లేదని చెప్పి, ఆకలేస్తుంది, అన్నం లేదు అని చెప్పి మురుగునీళ్ళు తాగుతావా? విషమిస్తే విషం తినేస్తావా? ఏం చేస్తావు? అయ్యో అది విషమండి, ఎంత కూటికి లేకపోయినా, పొట్టకు లేకపోయినా మరి అంత దరిద్రంగా ఉంటాం ఏంటండి అని చెప్తుంటామే. మరి వ్యక్తిగత జీవితంలోనికి వచ్చేటప్పటికి మరి ఏంటి? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. శత్రువుతో సహవాసం వద్దు, అవిశ్వాసంతో పొత్తు వద్దు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది ఉంటుంది? క్లియర్గా చెప్పాడు కదా దేవుని యొక్క వాక్యము ద్వారా. ప్రభునందు పిల్లరా, జరగటం లేదనో లేకపోతే ఇంకేదో విషయమును బట్టనో తొందరపాటు చేయకూడదు. తొందరపాటు వలన సంసోను పతనం అయిపోయాడు. ప్రత్యేకింపబడిన వాడే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వాడే. ఎటువంటి బలాఢ్యుడో తెలుసా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. కొదమ సింహము ఆయన ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సంసోను యొక్క జీవితాన్ని మరొకసారి మనం గమనిస్తే, సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతులో ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా,
ద్రాక్ష తోట గుండా వెళ్తున్నప్పుడు ఏమొచ్చింది? కొదమ సింహం వచ్చింది. నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని ప్రత్యేకముగా ఉండాలని దేవుడు ముందుగుండానే చెప్పాడు. ద్రాక్ష మద్యమైనను ద్రాక్ష రసమైనను ఆ వ్యక్తి భుజించకూడదని. ఆ అనుభవం గుండా ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో కొదమ సింహం వచ్చిందంట. ఒక వ్యక్తి దేవునితో ఉన్నంత వరకు, దేవునితో అన్యోన్య సహవాసం చేసినంత వరకు ఆ వ్యక్తిని ఏ శత్రువు కూడా తాకలేడు. ఎందుకంటే ఆయన దేవుడితో ఉంటారు కనుక, ఆయన వారికి తండ్రి అయి ఉంటారు కనుక, ఆయన రక్తపు కోట్ల వారిని భద్రపరుస్తాడు. ఆయన ఎత్తైన కోటగా వారికి తోడుగా ఉంటాడు కనుక వారికి ఏ అపాయాన్ని కూడా ఆయన కలగనివ్వడు. శత్రువు గర్జిస్తూ ఉంటుంటాడు, శత్రువు కలవరపడతా ఉంటుంటాడు. అయినప్పటికీ కూడా ఆ కలవరాలకి దేవుని చాటున, మహోన్నతుని చాటున నివసించువాడు అంటాడు కదా. ఆ వ్యక్తికి ఏ అపాయము కలగనివ్వడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు వెళ్ళొద్దన్నటువంటి మార్గాల్లో వెళ్తా ఉన్నాడో, ఆ ద్రాక్ష తోటల గుండా బడి వెళ్తా ఉన్నాడో, గర్జించు సింహము లేదా కొదమ సింహము బొబ్బరించుకుంటూ వచ్చిందంట. మనం ప్రత్యేకంగా ఉన్నంత వరకు, మనలను మనము కాపాడుకొని దేవుని వాక్య ప్రకారంగా జీవించినంత వరకు ఏ శత్రువు కూడా మనల్ని తాకలేడు. ఎప్పుడైతే మనం ఒక వెంట్రుక వాసంత చిన్న గ్యాప్ అయినా సరే మనం వాడికి ఇస్తామో, వాడు వెంటనే వచ్చి కూర్చొని తెస్టేస్తాడు, ఇక మన జీవితాన్ని గలిబిలి చేస్తాడు. ఎందుకంటే సమయము బహు కొంచెముగా ఉందని అపవాదికి తెలుసు. వాడికి తెలుసు కనుక వాడు ఏం చేస్తాడు? అనేకులని వాడితో పాటు నిత్య నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్ళిపోవటానికి, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్త. వాడిని మనం ఎదిరించాలి, వాడిని మనం అనగద్రొక్కాలి, వాడి కుయుక్తుల్లో మనం పడిపోకూడదు. అందుకనే భక్తుడైన పౌలు గారు అంటున్నారు కదా, అపవాది తంత్రములను మనం ఎరిగిన వారమై. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి తంత్రాలు ఎరగని వారము కాదు మనము, వాడి తంత్రాలు ఎరిగిన వారమే మనం ఉన్నాము గనుక మనలను మనము ఇహలోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధత విషయంలోను, నీతి విషయంలోను, ఆయనకి ఇష్టలుగా జీవించే విషయంలోను, అనేకులను క్రీస్తు తట్టు నడిపించే విషయంలోను మాదిరులుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తుంది, రాజు అయినటువంటి లెమూయేలుకి తన తల్లి చెప్తున్నటువంటి మాట, నీ బలమును స్త్రీలకీయకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజువైనటువంటి నీకు తగదు. త్రాగిన ఎడల వారు తమ కట్టడలు మరిచిపోతారు, దీనులందరికీ అన్యాయము చేస్తారు అని ప్రత్యేకముగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. లెమూయేలు ఒక రాజు అయినటువంటి తల్లి ఆ రాజుకు బోధిస్తూ ఉంది, నువ్వు రాజువు గనుక ద్రాక్షరసమైనను మద్యమునైనను ముట్టకూడదు. ఒకవేళ నిన్ను మరిచిపోయి దీనులకు అన్యాయం చేస్తావేమో, అక్రమంగా నడుచుకుంటావేమో, ఇది రాజులకు తగనిది అని చెప్పాడు. ఈనాడు ఎక్కడ చూసినా సరే దేవుని పిల్లల్లో కూడా త్రాగుబోతులు, వ్యభిచారులు, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాలు జీవిస్తూ, వక్రమైనటువంటి మార్గంలో నడుస్తూ, అనేకులకి మాదిరిగా ఉండవలసినటువంటి తమ జీవితాలని పాడు చేసుకొని ఎంతో భయంకరమైనటువంటి రీతిలో ఈనాడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆయన శక్తిని కనపరిచేవారిగా, లోకానికి మాదిరిగా మనం జీవించగలిగితే అనేకులు క్రీస్తు చెంతకు మన సాక్ష్యాలు చూసి వస్తారు.
ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, సమరయ స్త్రీ, ఆమె ఏం చేసింది? తన జీవిత సాక్ష్యమును బట్టి గ్రామాన్నే కదిలించేసింది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, కానీ ఒక మాదిరికరమైనటువంటి జీవితము నీలో నాలో లేకపోతే ఒక పాపి రక్షింపబడటం చాలా కష్టం. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగులోనికి రావటం అది తేలికైనటువంటి పని కాదు. కనుక వారు దేవుని సన్నిధికి రావాలి అంటే, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి చీకటిలో ఉన్నటువంటి ప్రజలు నడిపించబడాలి అంటే, మన జీవిత సాక్ష్యము ద్వారా అనేకులకి మాదిరిగా ఉండి, ఆ మాదిరికరమైనటువంటి జీవితమును బట్టి దేవుని వైపు అనేకులను మనం నడిపించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పడానికి కూడా నీరసంగా ఉన్నారు మీరు, సౌండ్ రావటం లేదు. పాప నేను అంత ఉపవాసం నుండి వచ్చినట్టుగా ఉన్నారు కదా. ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పొద్దులండి, మీకే పరీక్షించుకోండి. 365 రోజులు తిన్న వారికి దేవునికి స్తోత్రం. 365 రోజులు తింటాం. ఒక శనివారం ఒక పూట కూడా ఉపవాసం ఉండలేనటువంటి భక్తులకు 2 స్తోత్రాలు, 2 వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అలాగే ఉంటుంది. అనారోగ్యం వచ్చినప్పుడు అయ్యో అప్పుడు ఉపవాసం చేసేద్దాం అనుకుంటాం. అనారోగ్యం వచ్చినప్పుడు ఉపవాసం చేసేద్దాం అనుకుంటావు, కానీ చేయలేవు. అప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడే నువ్వు కష్టపడి పని చేయాలి. నీ శరీరంలో ఏ బలహీనత వచ్చినా, ఏ అవయవాన్ని పోగొట్టుకున్నా మరలా తిరిగి పొందుకోవాలంటే చాలా కష్టం. అందుకే నీ శక్తి ఉన్నంత వరకు, నీ బలం ఉన్నంత వరకు దేవుని కొరకు నీ బలం అంతటిని కూడా ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం. తప్పక దానికి రెట్టింపుగా దేవుడు ఘనతనిస్తాడు. నీ ఖర్చు పెట్టిన ప్రతి దానికి, నీ బలమే కావచ్చు, నీ ధనమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని కొరకు నువ్వు చేసిన పనిని దేవుడు గుర్తించి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఇది రాజులకు తగనిది, ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. క్రొత్త నిబంధనలో మనం చూస్తే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారికి మనం అందరము కూడా నాజీరు చేయబడినటువంటి వారిగా ఉన్నాం. ఆయన నామాన్ని భరించే వారిగా ఉన్నాం. పౌలు భక్తుడు అంటాడు కదా, చూడండి అపోస్తలుల కార్యములో ఆయన ఎందుకొరకు సృజింపబడ్డాడంట, ఎందుకొరకు ప్రత్యేకింపబడ్డాడని చెప్తాడు ఆ మాట. 9వ అధ్యాయం 15వ వచనం, 9-15 అపోస్తలుల కార్యములు. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము. హల్లెలూయా. సాధనం, 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 ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు. అందుకో ప్రభు నా వందనం, నా సాధనం అన్నావు. అందుకో ప్రభు నా వందనం. సాధనం, 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 ఇతడే నా సాధనం. హల్లెలూయా. పౌలు గ్రహించాడు, లోకంలో దేవుడు నన్ను వేరుపరిచి, చీకటిలో ఉన్నటువంటి నన్ను ప్రత్యేకపరిచి ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడని పౌలు తెలుసుకుంటే, ఆయనకి తెలిసినటువంటి సత్యం ఏంటో తెలుసా? అనేకుల ఎదుట ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని భరించటానికి ఏర్పరచుకున్నటువంటి సాధనాన్ని నేను. ఆమేన్. ఈరోజు నన్ను దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? అనేక మంది ప్రజల ఎదుట యేసు నామాన్ని భరిస్తూ, ఆయన నామాన్ని మోస్తూ, ఆయన నామాన్ని అనేక మంది ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళి చీకటిలో ఉన్నటువంటి ప్రజలను ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి తీసుకొని రావటానికి ఏర్పరచుకున్నటువంటి సాధనములు మనం. దేవునికి స్తోత్రం. ఏ ఉద్దేశం లేకుండా మనం పుట్టలేదు,
ఏ ప్రణాళిక లేకుండా మనం ప్రత్యేకించబడలేదు, ముందుగుండా మనం దేవుని తెలుసుకోలేదు. యేసు ప్రభువును మనం ముందుగా తెలుసుకున్నామంటే మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. రక్షణ లేనటువంటి వారి దగ్గరికి, ఎన్నిక లేనటువంటి వారి దగ్గరికి, దేవునికి దూరముగా ఉన్నటువంటి వారి దగ్గరికి, దేవుని వ్యతిరేకిస్తున్నటువంటి వారి దగ్గరికి, వారి యొద్దకు వెళ్ళి దేవుని ప్రేమను చూపి ఆ చీకటిలో ఉన్నటువంటి వారి యొక్క చీకటి నుండి వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చి ఇహలోక సంబంధమైనటువంటి, ఈ యోగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలిగించగా వారి యొక్క కండ్లు తెరవబడినట్లుగా మనము దేవుని వైపు వారిని త్రెప్పటానికి దేవుడు మనలను ఒక సాధనములుగా ఏర్పాటు చేసుకున్నాడు. మనకేం పని లేదండి, ఈ లోక సంబంధమైన పనేనండి అనుకోవద్దు. మన మీద ఇహలోక సంబంధమైనటువంటి పనుల కంటే పరసంబంధమైనటువంటి గొప్ప పని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక ఆత్మను సంపాదించడం అంటే, ఒక ఆత్మను చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొని రావటం అంటే, ఆ వ్యక్తి యొక్క మనోనేత్రములను వెలిగించబడినట్లుగా ఆ వ్యక్తిని ప్రోత్సహించడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎంతో ప్రయాసతో కూడినటువంటి పని. అటువంటి భారమైనటువంటి పనిని దేవుడు మనకిచ్చాడు. సంసోనులాగా మనము కూడా ఈ క్రొత్త నిబంధన కాలంలో నాజీరు చేయబడినటువంటి వారమే, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకవలసినటువంటి వారమే. ఇహలోక మాలిన్యమును అంటించుకోకుండా మనలను మనము కాపాడుకుంటూ పరిశుద్ధత విషయంలోనే కానీ ఏ విషయంలోనైనా సరే లోకానికి మాదిరిగాను దేవునికి ఇష్టలుగాను జీవించుదుముగాక. ఆమేన్. అందుకనే దేవుడు అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వేటికి దూరంగా ఉండాలో, వేటిని విసర్జించాలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తన పత్రికలో రాయించారు. ఈరోజు మనం విసర్జించాల్సినటువంటి వాటిని విసర్జించి, వాటిని విడిచి దూరంగా పారిపోవలసినటువంటి వాటికి మనం దూరంగా పారిపోయి దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నట్లయితే తప్పక ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. దానిలో ఏ సందేహము కూడా లేదు. అనేకుల్ని ఆయన ఎందుకొరకైతే మనల్ని పుట్టించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వారిగా కూడా మనం ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఇటువంటి ప్రత్యేకింపబడినటువంటి సంసోను, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి సంసోను ఏ ఆయుధము లేకుండానే దేవుని యొక్క బలము చేత ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించుటకు పంపించబడినటువంటి సంసోను ఈ లోకమునకు, ఈ లోక ఆశలకు ఆయన ముగ్ధుడైపోయాడు. ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తే వాటినే ప్రేమిస్తూ, వాటినే ఆశించి, వాటిలోనే మునిగి తేలుతూ భ్రష్టుడైపోయాడు, అపవిత్రుడైపోయాడు, దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోల్పోయాడు. ఒకానొక సందర్భంలో శత్రువు వలన తనకి పోరాటం ఎదురయ్యేటప్పుడు చూడండి, అంతా క్లియర్గా చెప్పడానికి మన సమయం లేదు కానీ 16వ అధ్యాయంలో 20వ వాక్యంలో చదువుదాం. 16-20 వాక్యంలో శత్రువు వల్ల తనకు కలిగినటువంటి ఒకానొక పరిస్థితిలో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతనిని తీసుకొని వచ్చి ఎత్తడి సంకెళ్లతో దేవునికి మహిమ కలుగునుగాక బంధించేశారు. ఒకప్పుడు సంకెళ్ళనే ఈజీగా తెంపేసి శత్రువులను 1000 మందిని పచ్చి దవడ ఎముకతో చంపగలిగినటువంటి యోధుడు 300 నక్కలను పట్టుకొని ఆ తోకను రెండేసి దాన్ని తోకలు కట్టి మధ్యన దివిటీలు పట్టి ఫిలిస్తీన్ల చేనులను తగలబెట్టినటువంటి వాడు. కొదమ సింహమును ఎదురైనప్పుడు ఒక మేక పిల్లను చీల్చినటువంటి వాడు ఏమైపోయాడు? ఇప్పుడు బలహీనుడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనిని, లేదంటే యెహోవా ఆత్మ అతనిని ఎడబాసెను. ఈరోజు దేవుని ఆత్మ ఉన్నంత వరకే, ఆయన ఆత్మతో నడిపించబడుతున్నంత వరకే మనం ఏదైనా చేయగలం. ఆయన ఆత్మకు దూరంగా ఉంటే,
ఆయన ఆత్మకు విరోధంగా ఉంటే మనము శక్తిహీనులమే. ఆదిమ సంఘముల ఆది అపోస్తులు వారు ఏం చేశారండి? మేడగది మీద వారు ఉండి 10 దినములు వారందరూ కూడా కలిసి ఏక మనసుతో ఏకాత్మతో వారు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు శక్తి కలిగిన కార్యాలు దేవుని కొరకు చేశారు. అపోస్తుల కార్యం 1:8 ఉంటుంది కదా, ఇదిగో మీరు పైనుండి శక్తి పొందినంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండి అని. పరిశుద్ధాత్మ మనకి ఏం కలుగు చేస్తుందంటే శక్తిని కలిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనం శక్తివంతులుగా ఉండాలి అంటే, ఈ లోకములో మనము ఎదురవుతున్న పోరాటాల్లో మనము జయించి నిలబడాలి అంటే, అపవాది యొక్క తంత్రములను మనము తెలుసుకొని వాడి తంత్రములు మనము గెలిచిన వారిగా మనం ఉండాలి అంటే, అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలి అంటే మనలో ఏం కావాలి? శక్తి కావాలి. ఈ శక్తి ఎలా వస్తుందంటే దేవుని ఆత్మ వల్ల మనం కలుగుతుంది. హల్లెలూయా. అందుకోసమని దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది కదా, చూడండి, ఆ శక్తి మనకి ఏం చేస్తుంది? అనగా దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చి ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటే చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. హల్లెలూయా. దేవుడు మనకేమిచ్చారు? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు. ఈరోజు నిన్ను నీవు లోకములో నుండి ప్రత్యేకపరుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడితే శక్తి చేత నింపబడతావు. శరీర ఇచ్చలను నెరవేర్చడానికి కానీ, ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటానికి కానీ దేవుని ఆత్మ మనకి సహాయపడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది కదా, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ శరీర కార్యములను నెరవేర్చనివ్వదు. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ మనకి దయచేయబడాలి. దయచేశాడు దేవుడు తన ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. సంసోను ఆత్మచేత నడిపించబడుతూ లోకాన్ని చూసి లోకాశలను చూసి పడిపోయి ఆయన ఏమైపోయాడంటే తనకు కలిగినటువంటి ఆ శక్తినిచ్చే ఆత్మను కోల్పోయాడు. అప్పుడు కూడా శత్రువు చేత పట్టబడినప్పుడు కూడా నేను ఇంకా విరజిమ్మెదను అనుకున్నాడంట. కానీ అప్పటికే యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయాను. అది సంసోను తెలుసుకోలేకపోయాడు. అప్పుడు ఏమైపోయారు? సంఖ్యల చేత బంధించారు, తలకి క్షౌరం చేసేసారు, కళ్ళు ఓడవెరిగేసరి. వాటన్నిటికీ కూడా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ సమయం అవుతుంది కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండాలి. నీవు నేను దేవునికి నాజీరు చేయబడినటువంటి వారమని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో అవమానములైన, నిందలైన, హింసలైన, శ్రమలైన వాటిని సహించి నిలిచినప్పుడు తప్పక మనకి దేవుడు గొప్ప బహుమానాలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, వాటిని తట్టుకొని నిలవడానికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే వాటిలో నిలిచి ధైర్యంగా ఉండాలి. ప్రభు కొరకు శ్రమలు వచ్చాయనో, ఇబ్బందులు వచ్చాయనో, ఇరుకులు వచ్చాయనో వాటిని చూసి పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. మరో మాట ఉంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు చదివి ప్రార్థన చేద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమే. ఇవి దేవుని వలన పుట్టినవి కాదు. దేవునికి స్తోత్రం. ఇవి దేవుని వలన పుట్టినటువంటివి కాదు. ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటిని మనం ఎదిరించాలి అంటే, అటువంటి ఇచ్చలు మన జీవితంలో నెరవేర్చబడకుండా మనల్ని మనము కాపాడుకోవాలి అంటే
దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. ప్రభునందు ప్రియులారా, సంసోనికి బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క జీవితాన్ని గమనిస్తే ఇద్దరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకింపబడినటువంటి వారు. ఒకరు దేవుని చిత్తమును చేయుటలో వైరాగ్యము కలిగి ఉన్నారు, మరొకరు దేవుని చిత్తము చేయటములో విఫలమైపోయారు. బలహీనుడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. దేనిని బట్టి అంటే లోకములో ఉన్న వాటిని ఆశించటమును బట్టి. మరొకరైతే లోకానికి, లోక ఆశలకు వేరుగా జీవించారు. లోకాన్ని జయించాడు, లోకములో ఉన్న వాటిని జయించగలిగాడు. తన్ను తాను ఇహలోక మాలిన్యమును అంటకుండా పరిశుద్ధతను తన్ను తాను కాపాడుకున్నాడు. అతడు దేవుని దృష్టిలో మండుచు ప్రకాశించుచున్నటువంటి ద్వీపముగా నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ లోకమును కానీ, ఈ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. ఈ లోకములో, ఈ లోక సంబంధమైనటువంటి వాటితో కానీ, ఈ లోక సంబంధమైనటువంటి వారితో కానీ మనం పొత్తులు పెట్టుకోకూడదు. మనం ఎలా ఉండాలి అంటే, అపోస్తలులు అదే చెప్పారు, మూర్ఖులకు ఈ తరానికి మీరు వేరుగా ఉండి రక్షింపబడండి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఈ లోకములో అనేకుల్ని దేవుని చెంతకు నడిపించే మాదిరికరమైన జీవితములను చేయువారిగా మనం ఉండాలి. లోకానుసారులు నడిచేటట్టుగా మనము కూడా అదే మార్గంలో నడిస్తే వారికి మనకి తేడా ఏముండదు. కనుక మన జీవితము ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉండాలి. ఎందుకంటే మనము దేవునికి నాజీరు చేయబడినటువంటి వారమే. కనుక ఆ విలువను మనం గ్రహించుకొని, ఆ స్థితిని మనం తెలుసుకొని, అట్టి రీతిగా దేవుని ఎదుట మనము ప్రత్యేకముగా, ఒక ప్రత్యేకమైన రీతిలో జీవించుదుముగాక.